మీద మొత్తం 5 మహాసముద్రాలున్నాయి. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం. అది గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం కలుస్తాయి. కానీ ఈ 2 సముద్రాల నీరు మాత్రం కలవదు. మరి 2 సముద్రాల నీరు ఎందుకు కలవదు, అసలు సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఉపరితలం దాదాపు 71% సముద్రంతో కప్పబడి ఉంటుంది. వీటి మొత్తం వైశాల్యం 31.1 కోట్ల చదరపు కిలోమీటర్లు. అయితే ఒక సముద్రంలో ఉన్న నీరు మరొక సముద్రంలో కలవడానికి అవకాశం లేదని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం కలుస్తాయి. ఇక్కడ 2 సముద్రాలు కలిసినప్పటికీ సముద్రంలోని నీటి రంగు వేరువేరుగా ఉండటం మనం గమనించవచ్చు. అయితే సాధారణంగా నీరు ఎలా ఉన్నప్పటికీ వేరే నీటిలో కలిసిపోవాలి. కానీ 2 సముద్రాలు కలిసినప్పుడు నీరు కలవకుండా వేరువేరు రంగుల్లో కనిపించడానికి కారణం సముద్రాల్లో ఉండే సోడియం క్లోరైడ్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటివి కారణమని అంటున్నారు. సముద్రంలో ఉప్పు ఎక్కువగా రసాయనాలు ఉంటాయో ఆ సముద్రంలో లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆ సముద్రంలోని నీరు తిక్కుగా అవుతుంది. ఇలా ఒక్కో సముద్రంలోని నీరు ఒక్కో విధమైన లవణీయతను కలిగి ఉండటం వలన నీరు అనేది కలిసే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సముద్రంలోని నీరు ఉప్పగా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇవి మంచినీటిగానే ఉండేవని చెబుతున్నారు. అయితే భూమిపై నుండి లవణాలతో కూడిన మంచినీరు అంటే pH 7.0 కంటే తక్కువ ఉన్నటువంటి నీరు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. ఇందులో నీరు ఆవిరి అవ్వగా వాటి సాంద్రత అనేది పెరిగింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు ఇలా జరగగా సముద్రంలోని నీరు pH 7.0 కంటే ఎక్కువగా అవ్వగా నీరు ఉప్పగా మారిందని చెబుతారు. సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలి రంగు సముద్రం మీద ప్రతిఫలించడం అని చెప్పడంలో వాస్తవం లేదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే నీలిరంగుకి కారణమని ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ గారు చెప్పారు. ఇక నీటి సాంద్రత, ఉష్ణోగ్రత, నీటి లవణీయత మధ్య గల తేడాల కారణంగానే 2 సముద్రాలు కలిసినప్పటికీ అందులోని నీరు ఒకటిగా కలవదు అని చెబుతున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.